నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే విజయనగరం నియోజకవర్గంలో వైసీపీ కోటకు బీటలు వారుతుంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు టీడీపీలో చేరడంతో ఫ్యాన్ రెక్కలు తెగిపోయాయి. ఎమ్మెల్యే కోలగట్ల తీరుతో విసిగిపోయిన వేలాది మంది వైసీపీ అసమ్మతి నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీకి చెందిన పిల్లా విజయ్ కుమార్, అనవాపు విజయ్ తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. దీంతో కోలగట్లకు చుక్కలు కనబడుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అతి తక్కువ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి అతిథి గజపతిరాజు పైన విజయం సాధించారు. టీడీపీ జనసేన పార్టీ వేరువేరుగా పోటీ చేయడం, చివరకు టీడీపీ అభ్యర్థి తేలకపోవడం, ప్రచారానికి అతి తక్కువ సమయం ఉండడంతో తదితర కారణాలతో అతిథి గజపతిరాజు ఓటమి చెందారు. కోలగట్ల అభ్యర్థత్వాన్ని వైసీపీ నేతలు పిల్లా విజయ్ కుమార్, ఆనవపు విజయ్ సహా పలువురు మాజీ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. అయితే వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ వీరందరికీ సర్ది చెప్పి ఎన్నికల్లో కలిసి పనిచేసే విధంగా చేశారు. కానీ కోలగట్ల మాత్రం వీరిని నమ్మలేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బొత్స అనుచరులుగా పేరొందిన వారందరినీ సైడ్ చేశారు. దీంతో వారంతా ఇప్పుడు సైకిల్ ఎక్కేశారు. విజయనగరం రాజుల సంస్థానమైన విజయనగరం అసెంబ్లీ స్థానం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇక్కడి నుంచి 7 సార్లు విజయం దక్కించుకున్నారు. ఓటమెరగని రాజుగారు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి తన కూతుర్ని బరిలో దింపారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి సమీకరణాలు మారిపోతున్నాయి. వైసీపీకి చెందిన కీలక నేతలు టీడీపీలో చేరడంతో టీడీపీ జనసేన పొత్తు, గజపతిరాజు గారి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ అన్ని అతిథికి ప్లస్ అవుతాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అతిథి గజపతిరాజు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అనేక సర్వేలు చెప్తున్నాయి. విజయనగరంలో ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరిగితే అత్యధిక సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీయే విజయం సాధించింది. ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ సార్లు టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు గెలిచి రికార్డు సృష్టించారు. విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప ఈ 4.5 ఏళ్ల కాలంలో ఏమీ జరగలేదని ప్రజలు, ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిపై నియోజకవర్గంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. పేదలు, రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జగనన్న కాలనీల భూముల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ శంకారావం సభలో ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. కోలగట్ల కుటుంబ సభ్యుల సామ్రాజ్యంగా విజయనగరాన్ని మార్చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ జనసేన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని లోకేష్ హామీ ఇచ్చారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో విజయనగరాన్ని మళ్లీ తమకు అడ్డాగా మార్చుకునేందుకు అశోక్ గజపతిరాజు చక్రం తిప్పుతుండటంతో కోలగట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.